ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేడు తాను ఎమ్మెల్యేగా ప్రజల ముందు ఉన్నానని, అధికారం 5 ఏళ్లు మాత్రమేనని, పదవి ఉన్నా లేకున్నా బహుజనులకు అండగా ఉంటూ వారికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతానని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ప్రభు తోటలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ పుట్టుకను ఎవరు నిర్ణయించలేరని, పుట్టిన తరువాత ఏ పార్టీ రంగు పులుముకున్నామన్నది వ్యక్తిగతమన్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా బహుజనులకు తమ అధికారాన్ని ఉపయోగించి శాశ్వత ప్రాతిపదికన ఏం చేశారన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అన్ని పార్టీల నుంచి ఆహ్వానించాలని, ఏ పార్టీ బ్యానర్ లేకుండా అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ముందుకు సాగేలా చేయాలని తమ పార్టీ నాయకులకు సూచించామన్నారు. బహుజనులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతికి ఏం చేస్తున్నామన్నది గ్రహించి ముందుకు సాగాలన్నారు. ఈ స్థాయికి రావడానికి ఎలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉపయోగపడిందన్న దానిపై ఆలోచన చేయాలని కోరారు. ఈ సమావేశంలో చేసిన తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఆయన కంటే ముందు బహుజన నాయకులు బుడ్డిగ శ్రీనివాస్, నాయనాల కృష్ణారావు, సానబోయిన రామారావు, కేకే సంజీవరావు, ఎల్వి ప్రసాద్, రెడ్డి మణి, మధ్య రాంబాబు, తాళ్లూరి రాజేంద్ర ప్రసాద్, బుడ్డిగ రాధా, కుడిపూడి పార్థసారథి, కప్పల వెలుగు కుమారి, కాశీ నవీన్ కుమార్, చాపల చినరాజు, రాచపల్లి ప్రసాద్, ఎస్సీకే తిలక్ కుమార్, కోమలి తదితరులు మాట్లాడారు. అందరూ ఇదే ఐక్యతను ప్రదర్శించడం ద్వారా రాజ్యాధికారానికి దగ్గర కావాలని కోరారు. మన వాళ్ళన్నీ కూడా కొన్ని తీర్మానాల కింద చేయాలనుకున్న అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మేము చూడటం జరిగింది. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఒక బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తిగా, ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, కష్టాల్ని చూసిన వ్యక్తిగా, ఒక అవగాహన కలిగిన వ్యక్తిగా ఏది స్ఫూర్తినిస్తుంది మనకి, మన సామాజిక వర్గ వ్యక్తులకి ఏది చేస్తే మన అందరం కూడా ఐక్యతగా రావాలి అనే ఒక ఆలోచన ఎప్పటికప్పుడు నా మదిలో ఉంటానే ఉంది. రాజకీయంగా ఒకటి నేను లబ్ధి పొందాలని చేస్తే అది రాజకీయ కోణంలో అనేక విధాలుగా నేను చేసుకోవచ్చు. ఈనాటి కార్యక్రమాన్ని రాజకీయంగా నేను లబ్ధి పొందాలంటే ప్రతి కొమ్మకి ప్రతి ఆకుకి నా ఫ్లెక్స్ ఉండాలి. కానీ శాశ్వతంగా ఉండేది బహుజనులలో వాళ్ళ యొక్క ఆలోచనలు, భవిష్యత్ తరాల వారి కోసం ఏం చేసామన్నది భవిష్యత్ తరాల 5 సంవత్సరాల్లో మన జాతి బిడ్డ ఈ ఆలోచించాడు, మన జాతి బిడ్డ ఈ ఉన్నతంగా ఈ ఆలోచనతో ముందుకెళ్ళాడు అనే ఆలోచన రావాలన్నది నా తాలూకు ఆలోచన. సరే, ఈ పుట్టుకలో ఒక బడుగు బలహీన వర్గానికి ఒక బహుజనుడి కింద మనం పుట్టినట్లయితే మన యొక్క అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉన్నతంగా జీవించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం చాలా ఉపయోగపడుతుంది, పడుతూనే ఉంది. మొన్ననే కొత్తగా నిర్మించిన పార్లమెంట్కి వెళ్ళినప్పుడు రాజ్యాంగం ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ అక్కడ ప్రదర్శించబడ్డది. దాన్ని చూసే అవకాశం కూడా నాకు దక్కింది. మరి దాన్ని మనం ఆ అవకాశాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటా ఉన్నామా లేకపోతే దుర్వినియోగం చేస్తా ఉన్నామన్నది ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఈరోజు వచ్చినాయి.